నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఎన్నికల టైం కాబట్టి వరుస ప్రచారాలతో సుడిగాలి పర్యటనలు మొదలుపెట్టనున్నారు. రేపు ఉదయం మహబూబ్ నగర్లో పార్టీ అభ్యర్థి వంశచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. ఎల్లుండి 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అదే రోజు సాయంత్రం కర్ణాటకలో ప్రచారానికి వెళ్లనున్నారు. ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇక ఆ తర్వాత ఈ నెల 22న ఉదయం ఆదిలాబాద్లో జరిగే సభలో పాల్గొననున్నారు. ఈ నెల 23న నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభకు కూడా హాజరు కానున్నారు. అలాగే ఈ నెల 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి, రేపటి నుంచి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఈ బిజీ షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వెంకట్? ప్రసన్న, ఇవాల్టి నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది కాబట్టి రేపటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. ఇప్పటికే నిన్న ఇవాళ 2 రోజుల పాటు కేరళలో ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. రాహుల్ గాంధీతో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రచారంలో కొనసాగుతున్నారు. ఇవాళ హైదరాబాద్కు రాబోతున్నారు. రేపు ఎన్నికల పర్వం నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లా పర్యటన చేయబోతున్నారు. రేపు మహబూబ్ నగర్లో భారీ ర్యాలీతో వంశచందర్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ ప్రక్రియకు రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. దాంతోపాటు వివిధ జిల్లాలలో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతుంది. 4 నెలల కాలంలో చేసిన అభివృద్ధి కావచ్చు, అమలు చేస్తున్న గ్యారంటీలు, అలాగే పాలన ఏ విధంగా ఉన్నది అనేది ప్రధానంగా ప్రజల్లోకి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. అట్లాగే ఇక్కడ ప్రజా పాలనతో పాటు ఇటు పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అట్లనే జూనియర్ సీనియర్ అనే తేడా లేకుండా నాయకత్వం అంతా కూడా సమన్వయంగా ముందుకు తీసుకెళ్తున్న దాంట్లో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. తాజాగా నేతల ఇండ్లకు వెళ్ళి ఆయా జిల్లా సమన్వయ కార్యకర్తల సమావేశం కూడా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసినాం. ఇప్పుడు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది 25 వరకు. నామినేషన్ల పర్వానికి జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా పాల్గొనబోతుంది. అందులో భాగంగానే మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా 14 నుంచి 15 నియోజకవర్గాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఒక బలమైన అభ్యర్థులు నిలబెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఇటు బీజేపీ అభ్యర్థుల కంటే కూడా ఒక బలమైన నేతల్ని నిలబెట్టింది. మరొక 3 స్థానాలకు ఇంకా అభ్యర్థులు పెండింగ్లో ఉంచింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. ఇవాళ లేదా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులపైన సమావేశం కూడా నిర్వహించారు. ఖచ్చితంగా 3 నియోజకవర్గాలు కూడా ఇవాళ రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థులు 14 ఇప్పటికే ప్రకటించిన 14 నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థులందరూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కూడా ప్రగాఢమైన విశ్వాసాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.